ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకొనిరి. ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తరువాత మరలా బుడుదు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మరియు కొందరు ఖైదీలు ప్రయాణిస్తున్న ఓడ పెను తుఫానులో చిక్కుకొనేను. ఆ గాలికి ఓడ కొట్టుకుని పోవునని భయపడినటువంటి నాయకులు ఓడ వెనక భాగం నుంచి 4 లంగరులను సముద్రంలో వేశారు. ఆ 4 లంగరుల వలన ఓడ స్థిరముగా నిలిచెను. ఓడలో ఉన్న 276 రక్షింపబడిరి. అదే విధముగా జీవితంలో ఎదురయ్యే పెను తుఫాను వంటి ప్రతి సమస్య నుండి రక్షింపబడుటకు ప్రతి ఒక్కరము 4 ఆధ్యాత్మిక లంగరులను కలిగి ఉండవలెను. అవి ఏమనగా, మొదటగా అపోస్తలుల బోధ అనగా ఉపదేశం. బోధ వినుట, దైవజనులు బోధించినది క్రీస్తును గూర్చినటువంటి వాక్యమును మనము వినాలి. ఎందుకంటే వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. యేసు యందు విశ్వసించుట ద్వారా మనము ప్రతి సమస్యను జయించగలము. కొండలను సైతము పెకిలించగలంత పరిమాణానికి విశ్వాసము ఎదుగుతూ ఉండాలి. అలాగనే రెండవది సహవాసం. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తుతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసము చేయడము ద్వారా సమస్యలకు పరిష్కారము, ఆదరణను పొందగలం. అలాగనే మూడవది రొట్టె విరుచుట. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము యేసే. ప్రభురాత్రి భోజనములో విరుచు రొట్టె క్రీస్తు శరీరానికి గుర్తు. పాత్రలో ద్రాక్షారసము క్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్నది. యేసు యొక్క విమోచనాత్మక బలికి రొట్టె, ద్రాక్షారసము అర్థవంతమైనటువంటి సంకేతాలు. అందులో ఆశీర్వాదములు ఎన్నో ఇమిడి ఉన్నాయి. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు అని ప్రభువే సెలవిచ్చాడు. అనగా దేవుని బల్లను సమీపించుట ద్వారా ఆత్మ సంబంధమైన జీవము, పాప విముక్తి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశము, పరలోకము పొందగలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియును లేదని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే 4వది ప్రార్థించుట. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. ప్రార్థన విశ్వాస జీవితంలో మార్పు, పరివర్తన మరియు గొప్ప ఫలితాలను తెస్తుంది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరము 4 ఆధ్యాత్మిక లంగర్లను కలిగి ఉండవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.